హైదరాబాద్లో కెమికల్ మాఫియా రెచ్చిపోతుంది. శుద్ధి చేయాల్సిన కెమికల్ను నేరుగా నాళ్లలోకి, చెరువుల్లోకి విడుదల చేస్తున్నారు. నగరంలోని జీడిమెట్ల, లంగర్ హౌస్లో ఇలానే కెమికల్ వదిలారు. జీడిమెట్లలో నాలాలకు విడుదల చేస్తే లంగర్ హౌస్ వద్ద మూసిలోకి విడుదల చేశారు. కెమికల్ కంపెనీలపై నిఘా పెట్టాల్సిన అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారు. మహానగరంలో రోజురోజుకి కెమికల్ మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో అనేక కెమికల్ పరిశ్రమలు ఉన్నాయి. నిబంధనలు పాటించాల్సిన ఆ కంపెనీలు కాసులు కక్కుర్తితో వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి వాటిపై నిఘా పెట్టాల్సిన అధికారులు మొద్దు నిద్ర పాటిస్తున్నారు. తాజాగా నగరంలో జరిగిన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. బాపుఘాట్ దగ్గర మూసీ నది, ఈసీ నది కలిసే పవిత్ర సంగమం వద్ద కెమికల్ను కలుపుతున్న మాఫియా ముఠా గుట్టురట్టయింది. మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మూసీ పరిసర ప్రాంతాల్లో కెమికల్స్ కలవడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏదైతే బాపుఘాట్ వద్ద ఈసీ మూసీ రెండు కూడా కలిసే సంగమ ప్రాంతం ఏదైతుందో ఈ సంగమ ప్రాంతానికి సంబంధించి కూడా ఏదైతే ఒక విషయం అనేది బయటపడడం ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురి చేస్తోంది. ఆ పైన మనం ఇంతకుముందు చూడడం జరిగింది. పైన ఒక మొత్తం కూడా అంటే ఇదంతా కూడా ఇసుక వ్యాపారం జరిగే ఈ ప్రాంతం, ఇదంతా కూడా ఇసుక వ్యాపారం జరుగుతుంది. ఈ పైన మొత్తం కూడా ఇసుక వ్యాపారం జరుగుతుంది. ఇసుక వ్యాపారం జరిగే ఈ ప్రాంతంలో అక్కడి నుంచి అంటే ఎవరికి కూడా కనిపించకుండా లోపల ఇంకొంచెం లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఒక పెద్ద కెమికల్ వైర్ని కూడా అంటే ఒక వైర్ని వేసి కెమికల్ మొత్తాన్ని కూడా అంటే కెమికల్ వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని కూడా మూసీ సంగమ క్షేత్రమైన ఈ ప్రాంతంలోకి అయితే విడుదల చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి నేరుగా వేసిన పైప్ లైన్ ప్రస్తుతం ఇక్కడ మనకు ఏదైతే కనిపిస్తుందో ఈ మార్గంలోనే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనం చూసుకుంటే కెమికల్స్ సంబంధించి అంటే వాటర్ మనం అక్కడ చూసుకుంటే మొత్తం కూడా కెమికల్ వాటర్ అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడే ఒక క్లారిటీ వస్తుంది, కెమికల్ ఏ విధంగా కలుపుతున్నారు ఏంటి అనేది ఇక్కడ ఒక క్లారిటీ అనేది మనకు చాలా స్పష్టంగా వస్తుంది. వాస్తవానికి ఇప్పటి వరకు కూడా మూసీలో కెమికల్స్ కలుస్తున్నాయి అన్నారు. అదే సమయంలో కెమికల్ కి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు ఇప్పటివరకు దొరకలేదు. కానీ ఈ రోజు కొంతమంది స్వాములు పూజకు వెళ్లి వస్తున్న సమయంలో ఇక్కడ ఏదో డంపింగ్ జరుగుతుందనే అనుమానం వచ్చి వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చిన సమయంలో ఈ పరిస్థితులు అయితే కనిపించాయి. ఒకసారి ఇక్కడ మొత్తం ఈ మెటీరియల్ ఏదైతుందో ఈ మెటీరియల్ ద్వారా కూడా మొత్తాన్ని కూడా ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెటీరియల్ మొత్తం కూడా కెమికల్స్ కి దీన్ని యూజ్ చేస్తున్నారు. పైన ఒక పైప్స్ ఉంటాయి, కింద మాత్రం ఈ పైపులను ఏర్పాటు చేయడం జరిగింది. మరో పైప్ మనకు అక్కడ కనిపిస్తుంది. ఇలాంటి పైప్స్ మొత్తం కూడా అంటే ఎక్కడికక్కడ అవసరానికి వాడి ఈ పైపులు మొత్తాన్ని కూడా వదిలేయడం అయితే జరుగుతుంది. సో ఇదొక పైప్ లైన్, ఇది కూడా కెమికల్ కి సంబంధించింది. మనం చూసుకోవచ్చు ఇది కూడా కెమికల్ కి సంబంధించినదే. సో మొత్తం కెమికల్ కి సంబంధించిన వేస్టేజ్ అంతా కూడా ఇక్కడ మొత్తాన్ని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. వాస్తవానికి ఇలాంటివి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ లోపల నుంచి వాళ్ళు పైప్ లైన్ మొత్తాన్ని కూడా ఏర్పాటు అయితే చేసి నేరుగా అందులోకి కలిసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పోలీసులు అలాగే పీసీబీకి సంబంధించిన టీం అంతా కూడా వచ్చి మొత్తం కూడా వీటన్నింటిని కూడా తొలగించాల్సి ఉంటుంది. తొలగించిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత వస్తుంది. వాస్తవానికి మూసీ నది మొత్తం కూడా అంటే ప్రధాన హైదరాబాద్ ఏదైతే 3 జిల్లాల పరిధి వస్తుంది, ఉమ్మడి ఇప్పుడు 3 జిల్లాల పరిధికి సంబంధించి 55 కిలోమీటర్ల మేర ప్రవాహం అనేది కొనసాగుతుంటుంది. ప్రధాన నగరంలోకి ఎంటర్ అయ్యే సమయంలో మనకి మూసీ ఇక్కడ మనకి తారసపడుతుంది. ఇక్కడ కలిసే ఈసీ, వాస్తవానికి ఈసీ ఇదంతా కూడా ఈసీ మూసీ నదులు కలిసే ప్రాంతం కాబట్టి ఇది సంగమ క్షేత్రంగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. అటు సైడ్ అంతా కూడా అక్కడి నుంచి వచ్చేదంతా కూడా మూసీ, ఇదంతా కూడా ఈసీకరణ జరుగుతుంది. ఇది సంగమ క్షేత్రం, ప్రధాన సంగమ క్షేత్రంగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఎంతో పవిత్రంగా కూడా భావిస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో కెమికల్స్ సంబంధించి తాజాగా ఏదైతే ఘటన అంటే లారీలు దొరకడం జరిగిందో అది మాత్రం ఖచ్చితంగా కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఏ కెమికల్ ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళే పూర్తి స్థాయిలో శుద్ధి చేయాల్సి ఉంటుంది. శుద్ధి చేసి భూమిలో ఎలాంటి కెమికల్స్ కలవకుండా భూమిలో పాతి పెట్టాల్సి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి లేకుండా నేరుగా కూడా ఈజీగా ఉంటుంది, అతి తక్కువ ఖర్చుతో అవుతుంది. కాబట్టి కేవలం ఒక ట్యాంకర్ కి 25,000 రూపాయలు ఇచ్చి నేరుగా మూసీలో కలిసే విధంగా వాళ్ళైతే చేస్తున్నారు. అదే ఒక ట్యాంకర్ కి సంబంధించి వాళ్ళు నేరుగా పీసీబీ రూల్స్ పాటించి చేయాలంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా అవుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా నేరుగా కూడా మూసీలో కలుపుతున్నారు. అందుకే ఈ సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వాస్తవానికి ఎన్నేళ్ల నుంచి వీళ్ళు మూసీలో కలుపుతున్నారు ఏంటనే దానిపైన ఇప్పటి వరకు కూడా స్పష్టత లేదు. స్థానికులు నిన్న పట్టుకునేదాకా ఇలాంటి దందా ఒకటి సాగుతుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు
ట్యాంకర్లు తీసుకొచ్చే వాళ్ళు ఏదో మధ్యలో ఈ కెమికల్స్ అన్నింటినీ కూడా విడుదల చేస్తారని భావిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదు. నేరుగా కేవలం ఇదేదైతుందో ఈ బ్రిడ్జ్ అంటే వాస్తవానికి కొత్తగా ఏర్పాటు చేసిన బ్రిడ్జ్, ఈసి మూసి నదులను కలిపే బ్రిడ్జ్, ఇదంతా కూడా బ్రిడ్జికి మెయిన్ బ్రిడ్జికి కేవలం 1/2 కిలోమీటర్ అంటే ఒక 150 మీటర్లు ఉంది. అంటే ఇంత ప్రధాన రహదారిలోనే బహిరంగంగా వాళ్ళు ఈ స్థాయిలో కెమికల్స్ అన్నింటినీ కూడా కలుపుతున్నారు అంటే వాళ్ళకి అధికారుల నుంచి ఏ స్థాయిలో మద్దతు ఉంది, ఏ స్థాయిలో ఒత్తాసు అధికారులు పలుకుతున్నారు అనేది ఇక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం పెద్దలు స్పందించి దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఈ కెమికల్స్ కలుపుతున్నారో అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవడంతో పాటు వీళ్ళకి మద్దతు ఇచ్చిన అధికారులపైన మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులైతే కోరుతున్నారు. ఇది ఇక్కడ మూసి వద్ద ఈసీ మూసి సంగమ క్షేత్రం వద్ద తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్ తో ఆర్కే, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.